అల్లూరి సీతారామరాజు జిల్లా వంజంగి మేఘాలకొండ పర్యాటక కేంద్రంలో మండల పంచాయతీ అధికారుల వలన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని నిరుద్యోగ రిసార్ట్ నిర్వాహకులు తెలిపారు. పాడేరు మండలం ఎంపీడీఓ ఆదేశాలతో వంజంగి పంచాయతీ కార్యదర్శి తమ రిసార్ట్ కాటేజీలలో బెదిరింపులు చేస్తూ చెల్లింపులు చేయాలని డిమాండ్ చేస్తున్నారని పేర్కొన్నారు. స్థానిక ఎంపీడీఓ పంచాయతీ కార్యదర్శుల బెదిరింపులను ఆపాలని, లేని పక్షంలో జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వంజంగి రిసార్ట్స్ యజమానులు తదితరులు పాల్గొన్నారు. నా పేరు ఎల్ శ్రీనివాసమూర్తి. నేను వంజంగి రిసార్ట్స్ యూనియన్ ప్రెసిడెంట్ని. మాకు వంజంగి రిసార్ట్స్ ఏర్పడిన నుంచి మాకు ఎటువంటి ఇబ్బందులు కానీ ఏమీ లేవు. కానీ ప్రజెంట్ రాను రాను మాకు ఏంటంటే ఈ సంవత్సరం నుంచి పోయిన సంవత్సరం నుంచి కూడా కొత్తగా రూల్స్ పెట్టి మమ్మల్ని కొంచెం భయభ్రాంతులుగా చేస్తున్నారు. అదేంటంటే ఇప్పుడు మేము మా సొంత భూముల్లో మేము వ్యాపారం చేసుకుంటుంటే మేము ఒక గిరిజనులై ఉండి మేము ఎదుటోళ్ళు మేము శిస్తులు కట్టాలి అని నేను గట్టిగా అడుగుతున్నాను. ఈరోజు నేను మాట్లాడేది ఒకటే, ఏం కాదు, ఎంపీడీఓ గారు మీరు ఎవరు మీకు అధికారం ఇచ్చారు? మీరు ఇలా సెక్రటరీని పంపించి రిసార్ట్లకు వచ్చి భయభ్రాంతులు చేసి మమ్మల్ని ఇలా చేయడం అనేది ఇది కరెక్ట్ కాదు. మీకు ఏమైనా ఉంటే మీరు డైరెక్ట్గా వచ్చి మీరు మాట్లాడండి. లేదనుకుంటే మీరు ఇంకా తగిన చర్యలు తీసుకోండి. లేదనుకుంటే మేము కలెక్టర్ గారి వరకు ఇంకా పై అధికారి వరకు వెళ్తాము. వెళ్ళి కూడా మేము మా యొక్క పోరాటం చేస్తాము. ఇలాగ ఒక లంబసింగ్లో కానీ, ఒక అరకులో కానీ, మారేడుమిల్లిలో కానీ మేము అన్ని ఎంక్వైరీ చేస్తే నేను ఒక యూనియన్ ప్రెసిడెంట్గా అక్కడ ప్రెసిడెంట్ వాళ్ళతో నేను మాట్లాడడం జరిగింది. ఇటువంటిది అయితే ఎక్కడ కూడా ఏమీ ఇలా కట్టడాలు కానీ ఏమీ లేదు. టోల్ గేట్కి వెహికల్కి 100 రూపాయలు తీసుకోవడము, పర్ హెడ్కి 50 రూపాయలు తీసుకోవడం అనేది ఇప్పుడు వాళ్ళు మన యొక్క ఈ ప్రకృతిని వీక్షించడానికి వచ్చిన వాళ్ళ దగ్గర కూడా మనం వసూలు చేయడం అనేది చాలా దరిద్రమైన ఒక ఇది అనుకోవాలి, చెప్పకూడదు. కానీ లంబసింగ్లో లేనటువంటి ఇలాంటి రూల్స్ మనకెందుకని పెట్టారు నాకు తెలియక అడుగుతాను. అరకులో లేదు, మారేడుమిల్లిలో లేదు. కొన్ని ప్రతి ఒక్క ఎక్కడైతే వ్యూ పాయింట్స్ ఉన్నాయో అన్ని దగ్గర కూడా నేను ఎంక్వైరీ చేశాను. ఎక్కడ లేని ఎందుకు పెట్టారు? దీన్ని మార్చుకోకపోతే మాత్రం మేము దీన్ని చాలా లోతుగా మేము పై అధికారుల వరకు వెళ్ళాల్సి వస్తుంది. దీన్ని మేము చాలా తీవ్రంగా మా యూనియన్ తరఫున మా యొక్క అందరి తరఫున కూడా మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. అలాగే ఇప్పుడు ఆల్రెడీ 9వ తారీఖు వరకు ఎప్పుడైతే ఈ మొత్తం అంతా కూడా లాక్ చేశారు, దీన్ని కూడా మనం దయచేసి పై అధికారి వాళ్ళు ఉన్నది ఈ 2-3 రోజుల వ్యాపారమే, అంతకుమించి ఏముండదు. మహా అయితే ఈ 3 నెలలకి 20 రోజులు 28 రోజులు మాత్రం వ్యాపారం ఉంటుంది, అంతకుమించికి ఏముండదు. మన తుఫాన్ కారణం వల్ల మా రిసార్ట్లు అన్నీ కూడా చాలా వరకు నష్టపోయాయి. దాన్ని కూడా ఎవరు కూడా పట్టించుకోలేదు. కనీసం మీ పంచాయతీ వారిగా కానీ, మీ ఎంపీడీఓ గారు కానీ, కనీసం ఉన్నతాధికారులు ఎవరు మమ్మల్ని పట్టించుకోలేదు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఉంటాను. పేరు సతీష్, వంజంగి రిసార్ట్స్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ గారు అండి. నేను BA BEd చేసి చదువుకున్నాను సార్. ఎందుకంటే నేను ఏ ఉపాధి లేక, ఉద్యోగం లేక నేను ఒక టెంట్లు పెట్టి రిసార్ట్ పెట్టుకొని వంజంగిలో పెట్టుకున్నాను సార్. నేను గత సంవత్సరం పెట్టుకున్నాను, నాకు ఎంతో కొంత వచ్చింది. అలాగే మాకనేది సంవత్సరానికి 3 నెలలు మాత్రమే మాకు ఉంటుంది. అందులో మాకు 20 రోజులు మాత్రమే మాకు బిజినెస్ అనేది ఉంటుంది. అందులో మా కింద పనిచేసే కుర్రోళ్ళకి వాళ్ళకి మేము ఎంతో కొంత శాలరీ పరంగా ఇవ్వాలి. వాళ్ళకి ఇవ్వడానికి తర్వాత మేము ఎంతో కొంత నేను అప్పు తీసుకొని లోన్ తీసుకొని అది పెట్టుకోవడం జరిగింది. కానీ గవర్నమెంట్ నుంచి కానీ నాకు ఎటువంటి ఆర్థికంగా కానీ గవర్నమెంట్ సబ్సిడీ లోన్స్ కానీ ఏమి కూడా నాకు అందించలేదండి. దయచేసి ఈ యొక్క 3 నెలల్లో మాకు ఈ రిసార్ట్స్ పెట్టుకొని ఎంతో కొంత ఉపాధి పొందుతుంటే మధ్యలో ఈ అధికారులు అనే వాళ్ళు మాకు చాలా ఇబ్బందికరంగా పెడుతున్నారు. టెంట్ కింద కట్టమని ఎంపీడీఓ నుంచి తర్వాత వంజంగి సెక్రటరీ గారు మాకు చాలా భయభ్రాంతులు కలిగిస్తున్నారు. దానికి ఏంటంటే మాకు జిల్లా కలెక్టర్ నుంచి ఏదైనా ఆదేశాలు మాకు ఇచ్చినట్లయితే కంపల్సరీగా మేము దాని కట్టుబడిగా మేము అమౌంట్ అనేది పే చేస్తాము. కానీ మాకు ఎటువంటి నోటీసులు జారీ చేయకుండా అర్థవంతంగా మాకు 10 రోజులు అనేది మాకు మూసేయడం జరిగింది. కానీ దానివల్ల మేము చాలా నష్టపోయామండి. వడ్డీలు కట్టుకొని దాన్ని మా ఫోన్ల ద్వారానే తర్వాత ఇంత పర్సనల్గా ఫోన్ చేసి ఎంపీడీఓ గారి నుంచి కానీ సెక్రటరీ గారి నుంచి కానీ మాకు ఫోన్ చేసి భయభ్రాంతులు కలిగిస్తున్నారు. అలాంటిది మాకు ఈ ఒక 20 రోజుల బిజినెస్ కాబట్టి 3 నెలల్లోనే దానికి మాకు తగిన న్యాయం చేస్తారని అధికారిని తెలియజేస్తున్నాను. వంజంగి రిసార్ట్ యూనియన్ తరఫున మా విన్నపం ఏమిటంటే మాకు సెక్రటరీ గారు కానీ ఎంపీడీఓ గారు కానీ ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా మా యొక్క పన్ను కట్టమనేసి చాలా ఇబ్బందులను గురి చేస్తున్నారు. దీనికి ఏంటంటే మేము
లాస్ట్ ఇయర్ అమౌంట్ కట్టినప్పటికీ దాని ఒక బిల్లులు కానీ ఏమి కానీ చెల్లించలేదు. ఇప్పుడు దానికి కట్టడం లేదనేసి ఒక నోటీస్ ఇవ్వకుండా మాకు భయభంతులను ఒక ఫోన్ ద్వారా మెసేజ్లు పెడుతూ దాన్ని మీరు కట్టకపోతే మీ ఆస్తుల్ని జప్తు చేస్తాము అనేసి పలానా డేట్ అనేసి మాకు చేసి ఫోన్ల ద్వారా మాత్రమే మెసేజ్ని పంపిస్తున్నారు. కట్టని ఎడల మీ యొక్క రిసార్ట్ని మూసివేయాల్సిందిగా అనేసి మమ్మల్ని మెసేజ్ ద్వారా పంపిస్తున్నారు. ఇది వరకు ఇక్కడ అల్లూరు సీతారామరాజు జిల్లాలోని లంబసింగి కానీ, అరకువెల్లో కానీ, మారడమేల్లో కానీ ఎక్కడ ఇలాంటి ఆక్షన్తో నిండినటువంటి రిసార్ట్కి ఎక్కడ లేదు. కొన్ని కలెక్టర్ గారు ఏమైనా ఆదేశాలు జారీ చేసి పన్ను కట్టమన్నారంటే అది లేదు. ఓన్లీ ఈ అల్లూరు సీతారామరాజు జిల్లాలోని వంజంగి టూరిజంకి మాత్రమే ఇలాంటి ఆంక్షలు కట్టించడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇక్కడ చాలా లోకల్లో ఉన్న వాళ్ళు గిరిజనులు మాత్రమే చదువుకొని ఉపాధి లేక ఎంతో అప్పులు చేస్తూ దాన్ని తీర్చుకోవడానికి కూడా ఇబ్బంది లేక వచ్చే ఇక్కడ ఉపాధిని కోల్పోయి ఇలా నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. ఇలాంటి